వెల్కమ్ టు టెక్ పాత్. సో, ఎస్‌క్యూఎల్ 50 క్వెషన్స్‌లో మనం వచ్చేసి ఇవాళ సాల్వ్ చేసేది ఇన్వాలిడ్ ట్వీట్స్. సో, ఇన్వాలిడ్ ట్వీట్స్ వచ్చేసి సో, ప్రాబ్లమ్ సింపుల్‌గా చెప్పాలంటే సపోజ్ మనకొక ట్విట్టర్ అకౌంట్ ఉంది అని అనుకుందాం. అండ్ ఆ ట్విట్టర్ అకౌంట్‌లో ఆహ్, కొన్ని కామెంట్స్ పెడుతుర్రనుకో, అంటే కొన్ని ట్వీట్స్ అనేటివి పెడుతున్నాం అని అనుకో. సో, ఆ ట్వీట్స్‌కి సర్టెన్ ఐడీ ఉంది అనుకుందాం మనం. ఐడీ అంటే సపోజ్ ఒక ట్వీట్ ఐడీ ఉంది. అండ్ ఐడీ వచ్చేసి సింపుల్‌గా 1, 2, 3 సేమ్ ఎట్లయితే ఇన్‌స్టాగ్రామ్‌లో మనకి యూజర్ ఐడీస్ ఎట్లయితే ఉంటాయో, సేమ్ అట్లా ట్విట్టర్ ఐడీలో ట్వీట్ ఐడీస్ అన్నట్టు. సో, ఇక్కడైతే 1, 2, 3 అని చెప్పేసి మనం అనుకుందాం. సో, అవొచ్చేసి ట్వీట్ ఐడీస్. అండ్ ఇన్ ద సేమ్ వే దానికి ఒక కంటెంట్ అంటే ఒక కంటెంట్ మెసేజ్ అనుకుందాం. సో, ఇక్కడ అదే ఇచ్చిండు. ట్వీట్ ఐడీ అంటే ఒక స్ ఒక ఐడీ అండ్ అట్లనే కంటెంట్ అంటే ఏదైనా ఒక మెసేజ్. హాయ్ హౌ ఆర్ యూ? అట్లా ఒక మెసేజ్ అనుకో కంటెంట్ అంటే. సో, మనకి ట్వీట్ ఐడీని వాడేమని మెన్షన్ చేసిండంటే ప్రైమరీ కీ అని చెప్పి మెన్షన్ చేసిండు. ప్రైమరీ కీ అంటే యూనిక్ వాల్యూస్ ఉంటాయి. సో, అది మనకు తెలుసు. అంటే ట్వీట్ ఐడీస్ మనకి ఇన్‌స్టాగ్రామ్‌లో ఐడీస్ గూడా యూనిక్‌గానే ఉంటాయి. కావాలంటే చూసుకోండి. ఒకరి ఐడీ ఇంకొకరికి మళ్ళీ రాదు. సేమ్ అంతే. సేమ్ అట్లనే ట్వీట్ ఐడీస్ కూడా ఇక్కడ ప్రైమరీ కీ అంటే ఓన్లీ యూనిక్‌గా ఉంటాయి. సేమ్ ఎట్లయితే మన ఇన్‌స్టాగ్రామ్ ఐడీస్ ఎట్లయితే యూనిక్‌గా ఉంటాయో. ఓకే. అండ్ ఈ ఇందులో ఉండే కంటెంట్ వచ్చేసి ఆల్ఫా న్యూమెరిక్ క్యారెక్టర్స్ ఇంకా అట్లనే ఈ డిఫరెంట్ సింబల్స్ అండ్ స్పేస్ గూడా ఉంటది. స్పేస్‌ని గూడా మనం ఒక క్యారెక్టర్ లెక్కని కన్సిడర్ చేస్తాం. సో, మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే టేబుల్‌లో ట్వీట్ ఐడీ ఇచ్చేసిండు. ట్వీట్ ఐడీ సపోజ్ 1, 2 మెన్షన్ చేసిండు. కంటెంట్ ఏం లేదు సింపుల్ ఒక మెసేజ్ లెట్ అస్ కోడ్. ఓకే. అండ్ సేమ్ ఇట్లా మనకి కంటెంట్ అని ఇచ్చిండు. అండ్ అవుట్‌పుట్ మనం ఏం రిటర్న్ చేయాలంటే ఇక్కడ ఏమని మెన్షన్ చేసిండంటే ఫైండ్ ద ఐడీస్ ఆఫ్ ద ఇన్‌వాలిడ్ ట్వీట్స్ అని అన్నాడు. ఇన్‌వాలిడ్ ట్వీట్స్ అంటే ఏంటి? సో, చూద్దాం మనం ఇప్పుడు. ఇన్వాలిడ్ ట్వీట్స్ అంటే, ఇన్వాలిడ్ ట్వీట్స్ ఈస్ నథింగ్ బట్ ఏవైతే క్యారెక్టర్స్ అనేటివి ఉంటాయో, అంటే ఇది ఒక క్యారెక్టర్, అంటే ఇదొక లెటర్, ఇదొక లెటర్, ఇదొక లెటర్ అట్లా 15 లెటర్స్ అంటే 15 లెటర్స్ కన్నా ఎక్కువ ఉంటే అది ఇన్వాలిడ్ ట్వీట్ అయితది. ఓకేనా? సో, ఫస్ట్‌ది మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఎక్స్‌ప్లనేషన్‌లో కూడా ఇచ్చిండు. ట్వీట్ 1 హాస్ లెంగ్త్ 11 అంటే విత్ స్పేస్ కూడా 1, 2, 3 దిస్ ఈస్ 4 దిస్ ఈస్ 5, 6, 7, 8, 9, 10, 11. సో, 11 ఉంది ఇక్కడ. సో, 11 ఉంది కాబట్టి ఇది ఇన్వాలిడ్ కాదు. అంటే వాలిడ్ అన్నట్టు. సర్టెన్ లెంత్ వరకు మాత్రమే మనం తీసుకుంటున్నాం ట్వీట్స్‌గా. అంటే గ్రేటర్ థాన్ 15 అయితే అప్పుడది ఇన్వాలిడ్ అయితది. సో, సెకండ్‌ది చూసుకుంటే ఇక్కడ 33 లెటర్స్ ఉన్నాయి. విత్ స్పేస్ అండ్ ఈ సింబల్ కూడా మనం కన్సిడర్ చేయాలి. దీంతో కలిపితేనే మనకి 33 అన్నట్టు. సో, ఇట్లా 33 లెటర్స్ ఉన్నాయి కాబట్టి ఇవి ఇన్వాలిడ్ అని చెప్పేస్తున్నాం మనం. ఇక్కడేమని మెన్షన్ చేసిండు? ట్వీట్ ఈజ్ స్ట్రిక్ట్‌లీ గ్రేటర్ థాన్ 15 ఉన్నప్పుడు మాత్రమే. అంటే ఈక్వల్ కాదు. గ్రేటర్ థాన్ 15 అన్నట్టు. 15 కాకుండా 16, 17 అట్లా లెటర్స్ ఉంటే ఆ ట్వీట్ అనేది ఇన్వాలిడ్ అయితది. సో, కోడ్ వచ్చేసి చాలా సింపుల్‌గా రాయొచ్చు మనం. సో, ఫస్ట్ మనం ఏం ప్రింట్ చేయాలి? ట్వీట్ ఐడీని ప్రింట్ చేయాలి. ఓకే. ఇది ఇక్కడనే ఉంది కాబట్టి సో, సింపుల్‌గా సెలెక్ట్, సెలెక్ట్ ట్వీట్ ఐడీ. మనం ఏదైతే ప్రింట్ చేయాలనుకుంటామో ఫస్ట్ సెలెక్ట్ అని చెప్పేసి రాయాలి. సో, అది మనకి ఈజీ వే అన్నట్టు రాసుకోవడానికి. కోడ్ చేయడానికి. ఓకే. సో, సెలెక్ట్ ట్వీట్ ఐడీ. ఓకే. అండ్ దెన్ మనకి ట్వీట్ ఐడీని ఎందులో నుంచి ట్వీట్స్ అనే టేబుల్ నుంచి. ఫ్రమ్ ట్వీట్స్ అనే టేబుల్. TWEETS ట్వీట్స్. ఓకే. ట్వీట్స్ అనే టేబుల్ నుంచి. ఫ్రమ్ ట్వీట్స్ ఓకే. కండిషన్ ఏంటి? జస్ట్ మనం ఒక వేర్ అని యూజ్ చేస్తాం. వేర్ అనే కీవర్డ్‌ని కండిషన్ కోసం యూజ్ చేస్తాం. సో, మనకి ఇప్పుడు ఒక చిన్న ఆపరేషన్ తెలవాలి. అదేంటంటే వీటి యొక్క లెంత్ మనం ఎట్లా కనుక్కోవాలి. సో, సింపుల్‌గా మనకి అన్ని లాంగ్వేజెస్‌లలో ఉన్నట్టు ఎస్‌క్యూఎల్‌లో కూడా క్యార్ లెంత్ అని చెప్పేసి ఒక కీవర్డ్ ఉంది. ఆ కీవర్డ్ యూజ్ చేసి మనం లెంత్ ఫైండ్ ఔట్ చేసుకోవచ్చు. క్యార్ లెంత్. క్యార్ లెంత్ అనే ఒక కీవర్డ్. ఇదేం చేస్తదంటే క్యారెక్టర్స్ యొక్క లెంత్ అనేది ఇందులో మనం కనుక్కోవచ్చన్నట్టు. సో, క్యార్ లెంత్ ఆఫ్ ఏం కావాలి మనకి కంటెంట్. కంటెంట్ యొక్క లెంత్ కావాలి. సో, సి సో, క్యార్ లెంత్ ఆఫ్ కంటెంట్.
ఓకే. మన కంటెంట్ వచ్చేసింది. కంటెంట్ యొక్క లెంత్. సో, లెంత్ అనంగానే 11 వచ్చేస్తది మరి. ఆ 11ని మనం ఏం జేయాలి? మనకేమని మెన్షన్ చేసిండు స్ట్రిక్ట్‌లీ గ్రేటర్ థాన్ 15 అన్నాడు. సో, సింపుల్‌గా మనకి గ్రేటర్ థాన్ సింబల్ తెలుసు కదా మనకి. గ్రేటర్ థాన్ 15 అని జెప్పేసి ఎంటర్ చేసినామనుకో, అంటే ఈ వేర్ అనే కండిషన్‌ని యూజ్ చేసుకొని ఏదైతే క్యారెక్టర్ యొక్క లెంత్ గ్రేటర్ థాన్ 15 అయితదో అది ఇన్‌వాలిడ్‌గా ట్రీట్ జేసి ఈ సెలెక్ట్ అనే టేబుల్ కాడికెళ్ళి ప్రింట్ అయితది. దట్స్ ఓకే. అండ్ మనకి అసెండింగ్, డిసెండింగ్ ఏం ఆర్డర్ అని మెన్షన్ చేయలే. ఓన్లీ ట్వీట్స్ ఐడీని మనకి ఇచ్చిండు కాబట్టి సింపుల్‌గా మనం రన్ చేసుకోవచ్చు. యాక్సెప్టెడ్. నైస్. లెట్స్ సబ్మిట్. Submitted. Very, very easy problem. Please subscribe guys.